ద్రౌపదిదేవి జననం చాలా విశిష్టమైనది. పాంచాలదేశరాజు ద్రుపదుడు ద్రోణాచార్యుడిపై పగ తీర్చుకోవటానికి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి మొదట ఒక బాలుడు జన్మిస్తాడు. అతనే దృష్టద్యుమ్నుడు. ఆ తర్వాత అదే గుండం నుండి ఒక కన్య పుడుతుంది. ఆమెనే ద్రౌపది. ఆమెకి పాంచాలి, కృష్ణ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా ద్రౌపదిదేవి యజ్ఞం ద్వారా జన్మించింది. ద్రౌపది వివాహం స్వయంవరం ద్వారా జరిగింది. ద్రుపద మహారాజు ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తాడు. అందులో ఒక ప్రత్యేకమైన విల్లును, ఆ విల్లుతో పైన తిరుగుతున్న ఒక లక్ష్యాన్ని ఛేదించాలనే నియమాన్ని పెడతాడు. చాలామంది రాజులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమవుతారు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె పాండవుల 5గురిని వివాహం చేసుకోవడం ఒక కీలకమైన సంఘటన. అయితే ద్రౌపది పాండవుల 5గురిని వివాహం చేసుకోవడానికి ఒక కారణముంది. అర్జునుడు స్వయంవరంలో విజయం సాధించిన తర్వాత పాండవులు వారి తల్లి కుంతీదేవి దగ్గరికి వెళతారు. జరిగింది చెప్పినప్పుడు కుంతీదేవి అది భిక్షమనుకుని మీరైదుగురు సమానంగా పంచుకోండి అని పలుకుతుంది. అమ్మమాట తప్పకూడదు కదా, అందుకే ద్రౌపది పాండవుల 5గురిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా అరుదైన సంఘటన. ద్యూతక్రీడలో పాండవులు ఓడిపోయిన తర్వాత ద్రౌపదిదేవి వారితో పాటు వనవాసానికి వెళ్తుంది. 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ సమయంలో ఆమె చాలా కష్టాలను ఎదుర్కొంది. అడవిలో సరైన వసతులు లేకపోవడం, కందమూలాలు తినాల్సి రావడం, ఎన్నో ఇబ్బందులు. అంతేకాకుండా ఆ సమయంలోనే ఆమెను కీచకుడు లాంటి వాళ్లు అవమానించడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. అయినా ఆమె ధైర్యంగా వాటన్నింటినీ ఎదుర్కొని పాండవులకు తోడుగా నిలిచింది. అది ద్రౌపది జీవితంలో అత్యంత బాధాకరమైన ఘట్టం. మాయాజూదంలో పాండవులు తమ రాజ్యాన్ని, సంపదని, చివరకు తమను తాము, ద్రౌపదిని కూడా ఓడిపోతారు. అప్పుడు దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొస్తాడు. భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలు ఉన్నప్పటికీ ఎవ్వరూ ఆమెను రక్షించడానికి ముందుకురారు. కర్ణుడు ద్రౌపదిని అవమానిస్తూ మాట్లాడతాడు. ఆ దుస్థితిలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణుడు మహిమతో ఆమెను వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు. ఆ సంఘటనే ద్రౌపది మనసులో కౌరవులపై మారని ద్వేషాన్ని, పగను నింపింది. అది కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా యుద్ధం జరగడానికి ప్రధాన కారణమామే. కౌరవ సభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా కౌరవులందరూ సర్వనాశనం కావాలని కోరుకుంటుంది. తన పిల్లలు, సోదరులు యుద్ధంలో పాల్గొంటారు. యుద్ధం ముగిసిన తర్వాత తన 5గురు పిల్లలను అశ్వత్థామ హతమార్చినప్పుడు ఆమె చాలా రోదిస్తుంది. యుద్ధం తెచ్చిన నష్టం ఆమెను బాగా బాధిస్తుంది. ద్రౌపదిదేవి కథ ద్వారా మనం ధర్మం, ఆత్మగౌరవం, సహనం, ప్రతిభావంతులైన మహిళల జీవితాల గురించి తెలుసు.